Hello, good morning to all students. Quadratic expressions and equations మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసాం. 2 మోడల్స్ డిస్కస్ చేసాం. నెంబర్ 1, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆర్ సాల్వ్ ద ఈక్వేషన్. 2 మోడల్స్ ఒకటే. సాల్వ్ ద ఈక్వేషన్ అనగానే పర్టికులర్గా 2 రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం. ఫార్ములా -b + r - √b² - 4ac/2a. నెక్స్ట్ మరి ఫ్యాక్టర్స్ కోసం పాసిబుల్ అవుతున్నాయని కొంతమంది చాలాసేపు ఎదుగుతున్నారు. ఫ్యాక్టర్స్ కోసం మీరు డెల్టా ఫైండ్ అవుట్ చేసినప్పుడు b² - 4ac పర్ఫెక్ట్ స్క్వేర్ గా ఉందనుకోండి. నెంబర్ చెప్పేగా పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 0², 1², 2², 3², 4² సో ఆన్ స్క్వేర్లతో ఉంటే డెఫినెట్గా మీకు ఫ్యాక్టర్స్ వస్తాయి. Otherwise, we have to use the formula. What is the formula? X is equal to -b + or - √b² - 4ac/2a. సింపుల్ లాజిక్. చాలా మంది ఆలోచిస్తుంటారు, సార్ ఫ్యాక్టర్స్ ఎదుగుతున్నాం, సింపుల్ డెల్టా ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా ఫైండ్ అవుట్ చేయడంతో నేను నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పేయచ్చు. నెంబర్ 1, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి డెల్టా కట్టారు అనుకోండి. డెల్టా ఫార్ములా ఏంటి? b² - 4ac. If b² - 4ac = 0, the roots are real and equal. పర్టికులర్గా ABC రేషనల్ నెంబర్స్ అయింది అనుకోండి, the roots are rational and equal. Again, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ABC తీసుకొచ్చి డెల్టా ఈక్వల్ టు డెల్టా b² - 4ac లో సబ్స్టిట్యూట్. ఇఫ్ డెల్టా ఈక్వల్ టు 0, దెన్ చెప్పే కదా ABC రేషనల్ అయింది అనుకో, మీరు క్లియర్ గా ద రూట్స్ ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్. మీరు డెల్టా 0 అని ప్రూవ్ చేశారు. సపోజ్ ABC నెంబర్ రెడీగా ఉన్నాయి, లైక్ 1 2 3 అనేదో డెల్టా కట్టారండి. b² - 4ac పాజిటివ్ నెంబర్ వచ్చింది. ఆ పాజిటివ్ నెంబర్ లో అది పర్ఫెక్ట్ స్క్వేరా నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేరా చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ తో వచ్చిందంటే మీ రూట్స్ రేషనల్ రూట్స్ అవుతాయి. ABC రేషనల్ కాబట్టి ఇక్కడ రేషనల్ వస్తాయి, లైక్ 1/2, 2, లైక్ 1/3, 2/3. అదే నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనుకోండి, డెల్టా వాల్యూ లైక్ 3 కానీ 5 కానీ 7 కానీ 4 రాకూడదు. 3 కానీ 5 కానీ 7 కానీ 6 కానీ ఏమన్నా వచ్చినాయి అనుకో, అవి ఇర్రేషనల్ రూట్స్ అవుతాయి. ABC ఇర్రేషనల్ అంటే ఎలా వస్తాయి రూట్స్? 2 + √3 ఒక రూట్ అయితే, రెండో రూట్ 2 - √3. ఒక రూట్ 2 + √3 రెండు రూట్ అవుతుంది 2 ఎందుకంటే మీరు డిస్క్రిమినెంట్ కట్టినప్పుడు b² - 4ac √3 వచ్చింది అనుకో, ఆ ఇర్రేషనల్ గా ఉంటుంది అది √3. అలాగే మనం నిన్న ఎగ్జాంపుల్స్ లో చెప్పాను, b² - 4ac <0 అయిందనుకోండి, ఇమాజినరీ రూట్స్ వస్తాయి. అంటే రూట్ లో నెగిటివ్ వస్తుంది కదా, ఆ రూట్ -1 మనం ఐగా ఎక్స్ప్రెస్ చేస్తాం. దట్ ఈస్ ద రూట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p + r - iq. దే ఆర్ కాల్డ్ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్. ఇంకా చెప్పాలండి, కాంజుగేట్ ఇమాజినరీ రూట్స్. ఇంకా ఐతో ఎంటర్ అవుతున్నాయి కదా, అందుకే వాటిని మనం సింప్లీ ఇమాజినరీ రూట్స్ అంటాం. ఇంకా చెప్పాలంటే కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్. అక్కడేమో నాటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు ఇర్రేషనల్ రూట్స్ అంటాం. 2 + or - √3 ఒక రూట్ అయితే 2 + √3 ఒక రూట్, 2 - √3. ఏం లేదండి, మీరు డెల్టా కట్టండి, డెల్టాతోనే దాని నేచర్ మనం చెప్పేవచ్చు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్కి వెళ్దాం. మనం నిన్న డిస్కస్ చేసిన చాలా సింపుల్ మోడల్స్ అండి. సాల్వ్ ద ఈక్వేషన్, రెండోది నేచర్ ఆఫ్ ద రూట్స్, మూడో మోడల్ కదా. Find the nature of the roots of the equation without finding the roots.
First problem, 2x square minus 8x plus 3 equal to 0. The second problem, 9x square minus 30x plus 25 equal to 0. Okay. ఏ ఈక్వేషన్ కైనా ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి. a2 b minus 8 c3 డెల్టా ఫైండ్ అవుట్ చేయండి. b square minus 4ac b minus 8 64 4 into 2 into 3 64 minus 24 that is equal to 40. It is not a perfect square. But here A, B, C are rational numbers. We can say since delta greater than 0, the roots are real and distinct. But here clearly ABC are rationals. ABC are rational numbers. So ABC rational అవుతూ delta not a perfect square అయినప్పుడు it is not a perfect square. The roots are irrationals. మీకు డౌట్ ఉంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2aకి వెళ్ళారనుకోండి, అక్కడ రూట్ 40గా వస్తుంది. అది సో ఇర్రేషనల్ నెంబర్ అక్కడ అవుతుంది. సో దే అక్కర్ ఇన్ కాంజుగేట్ పేర్సే కానీ దే అక్కర్ ఇన్ కాంజుగేట్ ఇర్రేషనల్ నెంబర్స్. సో క్లియర్లీ యూ కెన్ కన్క్లూడ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ సిన్స్ డెల్టా గ్రేటర్ దాన్ 0. ఎందుకు డిస్టింక్ట్ అంటున్నాం? డెల్టా ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. మరి ఇక్కడ ఈ రియల్లోని ఇంకా క్లారిటీ కోసం కావాలంటే ఏబిసిలు రేషనల్ అని మనకు తెలిసిపోయింది కదా. దే ఆర్ ఇర్రేషనల్ రూట్స్. దే అక్కర్ ఇన్ కాంజుగేట్ పేర్. ఇంకా ఇంకా మనం ఆలోచిస్తే అవి రియల్లో మనం తెలుసుకమ్మా, రియల్లో రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ అవ్వచ్చు. ఇక్కడ రేషనల్ అవ్వవు. ఏ ఫామ్ లో ఉంటాయి? ఇప్పుడు డెల్టా గ్రేటర్ 0లో 2 టైప్స్ ఆఫ్ రూట్స్ వస్తాయమ్మా. ఒకటి రేషనల్ రూట్స్, ఇంకోటి ఇర్రేషనల్ రూట్స్. మరి రేషనల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి? ఇఫ్ డెల్టా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సింప్లీ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మీకు చెప్పాను కూడా నేను చాలా సార్లు, ఫ్యాక్టర్స్ పాసిబుల్ అవుతే రేషనల్ రూట్స్ వస్తాయి. నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేరా, రూట్ లో నెంబర్ ఉంటుంది, అది అందుకే ఇర్రేషనల్ రూట్స్. ద రూట్స్ ఆర్ ఇర్రేషనల్. They are occurring conjugate pairs like a p plus or minus root q form లో ఉంటాయి. Okay, next here delta equal to b square minus 4ac 30 square minus 4 into 9 into 25 900 minus 900 that equal to 0. Therefore roots are real and equal. బట్ ఇక్కడ మనకి ఇంకా చెప్పాలంటే ఏబిసి వాల్యూస్ పర్టికులర్ గా రేషనల్ నెంబర్స్ అని తెలిసిపోయినాయి కదా. మరి ఎప్పుడైతే ఏబిసి రేషనల్ అన్నామో ఆ రియల్ ప్లేస్ లో మనము వీ కెన్ కన్క్లూడ్ దే ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్. ఇక్కడ ఏం కన్క్లూడ్ చేయొచ్చమ్మా? ద రూట్స్ ఆర్, సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, since it is not a perfect square, the roots are irrational. They occur in conjugate pairs. Irrational.
It depends upon the given equation ABC. Suppose delta less than 0 వచ్చింది అనుకోండి, ఇక ఆలోచించక్కర్లా మీరు. Since delta less than 0, the roots are imaginary, that is, they are conjugate complex roots. They are conjugate complex roots. Next problem, delta less than 0 అయితే conjugate గా. So మనం ఎవరైనా find the nature of the roots without finding అన్నప్పుడు find delta. పర్టికులర్ ఏబిసిలు రేషనల్ అవుతూ అవుతున్నప్పుడు మనం డెల్టా గ్రేటర్ దెన్ 0కి వచ్చినప్పుడు అక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆలోచించండి సింప్లీ. అలాగే డెల్టా ఈక్వల్ టు 0 అయింది, రేషనల్ అండ్ ఈక్వల్ అన్నాం ఇక్కడ చూసారా, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. పర్టికులర్ ఏమైనట్టు రేషనల్ అయినట్టు బికాజ్ ఏబిసి, బికాజ్ ఏబిసిఆర్ రేషనల్, ద రూట్స్ ఆర్ ఆల్సో రేషనల్. మీకు ఆల్రెడీ నేను రూట్స్ కూడా మీకు డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తాను, రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకొని చూసుకోండి, మీకు అక్కడ అర్థమైపోతుంది. మనం ఆల్రెడీ పై లెక్కల్లో చేసాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 32 ఈక్వల్ టు 0. A is equal to 1, B equal to minus 12, C equal to 32, delta equal to B square minus 4AC, 144 minus 4 into 32, 144 minus 140, 128. This is 60. B square minus 4AC. B is 12 square, 144, 4A, 128, that equal to 16. This is a perfect square number. The roots are real and distinct, but since ABC are rational, the roots are rational and distinct. First of all, you have to say the roots are simply, since it is greater than 0, distinct roots and also real. Since ABC are rational, the roots will be also rational. Since ABC are rational, the roots are real and distinct, but here delta is a perfect square number. You know 16 is a perfect square number because it is 4 square. It is 4 square. మీరు రూట్స్ కట్టండి, అక్కడ ఏమవుతాయి మీరు అబ్జర్వ్ చేసి మీకే అర్థమైపోతుంది. ఏమవుతాయి చూడండి, x ఈక్వల్ టు మైనస్ బి 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 by 4a, 12 plus or minus root 16 will be 4, 12 plus 4, 16 by 4, 12 minus 4, 8 by 4. So clearly the roots are rational. మనం ప్రతిసారి ఈ రూట్స్ ని కడుతూ కూర్చోక్కర్లేదండి, మీకు చాలా క్లారిటీగా చెప్పే కదా. రూట్ 16 gives 4, అది రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ యాడ్ చేస్తుంటే ఫైనల్ గా మనకి ఏమొస్తుంది, ఒక రేషనల్ వస్తుంది. సో we can conclude the roots are rational. సో రియల్ అనే వర్డ్ ని యూజ్ చేస్తూ నెక్స్ట్ ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే ద రూట్స్ చెప్పేగా, రియల్లో రేషనల్ అవ్వచ్చు లేదా ఇర్రేషనల్ అవ్వచ్చు. ఇర్రేషనల్ ఎప్పుడు అంటాం, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ యూ కెన్ కన్క్లూడ్ ద రేషనల్ రూట్స్ ఆర్ రేషనల్ అండ్ డిస్టింక్ట్.
ఇక మనం రియల్ అని మాట యూజ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే ఏబిసిలు క్లారిటీ వచ్చేసింది కదా. ఏబిసిలు అదే ఏబిసిలు రియల్ అన్నప్పుడు అప్పుడు రియల్ అని వర్డ్ యూజ్ చేస్తాం. సిన్స్ ఏబిసి ఆర్ రియల్, ఇక్కడ రేషనల్. ఏబిసి ఆర్ రేషనల్ and delta equal to 4 square, that is a perfect square number. The roots are rational and distinct. మీకు ప్రతి ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాం మనం. ఇప్పుడు డెల్టా నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఫస్ట్ ప్రాబ్లం. ఇందా డెల్టా ఈక్వల్ టు 0, సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటమ్మా, డెల్టా నా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం డెల్టా లెస్ దాన్ 0 అంటే మీకు తెలిసిందే, అది ఇమాజినరీ రూట్స్ ఉంటే కేసు. దాన్ని డెల్టా కట్టంగానే లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఇప్పుడు నేను 3 ప్రాబ్లం చేసా కదా, 4th ప్రాబ్లం చేయండి, మీకు అయిపోయింది ఒక స్టెప్ లో. b² - 4ac క్యాలిక్యులేట్ చేయండి. (2x² - 7x + 10 = 0). Find delta. Find b² - 4ac. Find delta. What will happen? If it is less than 0, then roots are imaginary. The roots are conjugate complex roots. Which are occur in the form of plus or minus iq. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రూవ్ చేసామండి. అంటే మనం వితౌట్ ఫైండింగ్ ద రూట్స్ డిస్క్రిమినెంట్ కట్టంగానే దాని కన్క్లూజన్ చెప్పేవచ్చు. డిస్క్రిమినెంట్ వాట్ విల్ హ్యాపెన్? b² - 4ac. దిస్ ఈజ్ -7 whole square, 49. 4 into 2 into 10. This is 49 minus 80. This value is -31, less than 0. We can conclude the roots are imaginary. They are not a real. అనగానే ఏం చెప్తామమ్మా పర్టికులర్ గా? దే ఆర్ ఇమాజినరీ రూట్స్. ఇంకా చెప్పాలంటే పర్టికులర్ గా దే ఆర్ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్. సో డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తూ మనల్ని ఆల్సో ఫైండ్ రూట్స్ అంటే రూట్స్ కడతాం. ఓకే, నెక్స్ట్. If alpha, beta are the roots of ax² plus bx plus c = 0, then find the values of number 1, 1/alpha plus 1/beta. Number 2, 1/alpha² plus 1/beta². First of all, alpha beta roots అన్నాడు కాబట్టి we can write sum of the roots. What is the value of sum of the roots? -b/a. What is the value of product of the roots? c/a. ఈ ఆల్రెడీ మీకు నేను నిన్న క్లాసుల్లోనే ఆ ఫార్ములాస్ కింద ఇచ్చాను. సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్ c/a. ఈ రెండు కండిషన్స్ ని తీసుకెళ్లి పైన ఉన్న కండిషన్ లో మన ఇచ్చిన లెక్కల్లో ఉపయోగించడం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం, 1/alpha plus 1/beta. Taking LCM, what will happen? This is alpha plus beta by alpha beta. Taking LCM, beta plus alpha and alpha plus beta note numerator. So alpha plus beta అంటే ఇక్కడ ఎంత వచ్చింది? numerator -b/a, denominator is c/a, get cancelled. What will happen? The value is -b/c.
Suppose second problem. 1 by alpha square plus 1 by beta square. What will happen? Taking LCM, this is alpha square, beta square. Numerator is beta square, alpha square. You can take this is alpha square plus beta square. న్యూమరేటర్ మీకు ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాను, గుర్తుంటే ఫార్ములాను ఉపయోగించేయండి. లేదనుకోండి ఇంకో స్టెప్ తీసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఇక్కడ మన దగ్గర కండిషన్ ఉంది కదమ్మా, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2ca బై ఆల్ఫా బీటా ఈజ్ సి బై ఏ. This is c square by a square. Taking LCM, b square minus 2ca by a square. Denominator is c square by a square. A square get cancelled. The final answer is b square minus 2ca by c square. అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ ఈ రెండు కండిషన్లు, సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఏ ప్రాబ్లం అయినా మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ alpha plus beta and alpha beta. Suppose alpha square plus beta square అడిగారు అనుకోండి, you can write directly the value of alpha square plus beta square is b square minus 2ca by a square. లేదు ప్రేగా ప్రాక్టీస్ చేస్తాం మీరు అనుకుంటే ఇంకొక స్టెప్ పట్టుద్దండి. అది ఎలా వచ్చింది కొద్దిగా డెరైవ్ చేయాల్సి వస్తాయి. మరి ఐపీ పరంగా మీరు డెరైవ్ చేసిన పర్వాలా, బట్ ఇక ఆబ్జెక్టివ్ మోడల్స్కి వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్ గా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ని ఫార్ములా కింద యూజ్ చేసేయండి. ఏంటమ్మా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫార్ములా? బి స్క్వేర్ మైనస్ 2c బై ఏ స్క్వేర్. మీకు కొన్ని మేము చెప్పేటప్పుడు రెగ్యులర్ మెథడ్స్ ఎలా చేయాలి, అలాగే ఆబ్జెక్టివ్ మెథడ్స్ అప్లై చేసి ఎలా చేయాలి, కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటాం. అది జాగ్రత్తగా మీరు క్యాచ్ చేశారనుకోండి, ఆబ్జెక్టివ్ ఐపీ మెథడ్ తో పాటు ఆబ్జెక్ట్ లో ఉన్న కొన్ని కండిషన్ మళ్ళీ అక్కడ ఆబ్జెక్ట్ చేసి మనం ఎలాగే చేస్తాం. సరే చేసేసి ఓకేనా. సో 1 by alpha square plus 1 by beta ఈ ఎల్సిఎం తీసుకుంటూ మనం ఏం చేసామండి, ఫార్ములాస్ ఉపయోగిస్తున్నాం. ఇలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనం కంటిన్యూ చేయాలి. ఏంటన్నా అలాగే చెప్తా ఉందా నెంబరు? అలాగే. థర్డ్ ప్రాబ్లం, ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 7 ప్లస్ ఆల్ఫా పవర్ 7 బీటా పవర్ 4. Fourth problem is alpha by beta minus beta by alpha whole square. Bracket lo c not equal to 0 అన్నారు, denominator not equal to 0. కామన్ తీయాల్సి ఉంటే కామన్ తీయడం. ఇందాక అనుకోండి డైరెక్ట్ గా ఎల్సిఎం కట్టేసాం, అప్పుడు ఈ టర్మ్స్ ఎంటర్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 7 ఆల్ఫా పవర్ 7 బీటా పవర్ 4 ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 కామన్ తీస్తే దిస్ ఈజ్ బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్. దిస్ ఈజ్ ఆల్ఫా బీటా పవర్ 4 ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. మీకు గుర్తుందో లేదో, మనం ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ కొన్ని అవసరం అవుతాయండి, ఇక్కడ డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆల్ఫా బీటా హోల్ పవర్ 4 దిస్ ఈజ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి.
మళ్ళా a cube plus b cube is equal to a plus b whole cube minus 3ab into a plus b. That is alpha plus beta whole cube minus 3 alpha beta into alpha plus beta. మీకు తెలిసిన ఫార్ములానండి. ఏంటంటే అది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ బయట ఉంది కదా. ఏంటమ్మా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనగానే ఈ టర్మ్స్ అటు పక్క తీసుకుని సరిపోతుందండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్. ఇక్కడ మీకు ఆల్ఫా బీటా రెడీగా ఉంది సి బై ఏ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సి బై ఏ పవర్ 4. ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ఉంది సబ్స్టిట్యూట్ చేస్తారు. మైనస్ బి బై క్యూబుల్లో మైనస్ వస్తుంది. 3 ఇంటూ ఆల్ఫా బీటా ఏమవుతుంది సి బై ఏ, ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది మైనస్ బి బై ఏ. కాస్ ఎల్సిఎం తీసుకుంటే అయిపోతుంది. ఫైనల్ గా ఏమవుతుంది సి పవర్ 4 మైనస్ ఏ పవర్ 4 బై మైనస్ బి క్యూబ్ మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3bc బై ఏ స్క్వేర్. కాస్ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది ఫైనల్ గా సి పవర్ 4 ఏ పవర్ 4 ఇక్కడ ఏ వస్తుంది 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ మల్టిప్లై చేసుకుంటే. అగైన్ ఏం చేసాము ఇక్కడ ఈ 2 టర్మ్స్ లోంచి మాక్సిమం ఏం కామన్ తీయగలుగుతారు చూడండి. ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 కామన్ తీయచ్చు. చూడండి అబ్జర్వ్ చేయండి జస్ట్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది బీటా పవర్ 7 సరిపోయింది. ఆల్ఫా పవర్ 7 ఓకే. ఆల్ఫా బై బీటా హోల్ పవర్ 4 లో దిస్ ఈజ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దీని సబ్స్టిట్యూషన్ లో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ మైనస్ 3ca బై ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. కాస్త ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్ ఏ క్యూబ్, ఇక్కడ 3abc పాజిటివ్ టర్మ్స్ ముందు రాశాను నేను. 3abc మైనస్ పక్కన రాస్తాను నేను సి పవర్ 4 ఏ పవర్ 4 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ అయిపోయింది. మల్టిప్లై చేసుకుంటూ వచ్చేసి. సో మనకి తెలియాల్సిందల్లా ఏంటి అక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ని ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేయాలంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. Next, problem number 4. Alpha by beta minus beta by alpha whole square. First, LCM కట్టండి inside. Alpha square minus beta square by alpha beta whole square. ఫ్యాక్టర్స్ రాస్తుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఓకే. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దామండి. మీరు దీనికి సంబంధించి ఇంతవరకు అలాగే అంతకుముందు చెప్పిన లెక్కలు కూడా ప్రాక్టీస్ చేసి ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ.